హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. సో ఇవాళ వీడియోలో మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే బియ్యం పిండితోనే కమ్మగా ఉండే ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. సో ఎలాగో త్వరలో రాఖీ పండుగ వస్తుంది కదండి. సో ఇలా సింపుల్గా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే వాటితోనే ఒక స్వీట్ రెసిపీ చేసుకొని రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి. మరి ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని జల్లించుకొని తీసుకోండి. ఇలా జల్లించుకొని వేసుకున్న బియ్యం పిండిని దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని పక్కన ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి పాలను యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పొంగు వచ్చిన వెంటనే మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మిగడ కట్టకుండా పాలను గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు షుగర్ అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత మనం షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 పావు స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఫుడ్ కలర్ లేని వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపుని వేయడం వల్ల మీకు ఒక డౌట్ వస్తుంది కదా, పసుపు స్మెల్ వస్తుందేమోనని స్వీట్. సో లేదండి, ఎలాంటి పసుపు స్మెల్ అనేది రాదనమాట తినేటప్పుడు. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. సో ఎండి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఈ స్వీట్ అనేది అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇదంతా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో అంతా ఒకటేసారి వేసుకున్నారనుకోండి కలుపుకోవడానికి కష్టమవుతుంది అండ్ ఉండలు కడుతుంది అనమాట. సో బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకొని అంత నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ని ఆన్ చేసుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకున్నాను. సో అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరగా తయారవుతుందండి. సో మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యిని 1 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. సో నాది ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది. సో ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది అనమాట, యాలకుల పొడి యాడ్ చేసిన వీడియో. సో యాలకుల పొడి వేస్తే బాగుంటుందండి స్వీట్ రెసిపీ అనేది. సో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి అండ్ ప్యాన్కి అతుక్కోకుండా మనకి వస్తుంది. చూడండి, అంతవరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇంకో బౌల్లో ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది గోరువెచ్చగా ఉండాలి మన లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకునే టైంలో. సో పూర్తిగా చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు చేతులకు నేను నెయ్యిని అప్లై చేసుకొని ఇలా లడ్డూల మాదిరిగా చుట్టుకుంటున్నాను. సో మీకు కూడా అంతే అండి, నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చుట్టుకోండి. లేదంటే కనుక ఈ బియ్యం పిండి అనేది చేతులకు అతుక్కొని ఉంటుందన్నమాట. సో ప్రతి లడ్డు ప్రిపేర్ చేసే ముందు చేతులకు నెయ్యిని అప్లై చేసుకొని ఇలా లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకొని ఎండు కొబ్బరి పొడిని అప్లై చేసుకోవాలి పైన కోటింగ్ లాగా. ఇలా ఎండు కొబ్బరి పొడిలో దొర్లించాలన్నమాట. సో చాలా బాగుంటుందండి ఇలా పైన ఎండు కొబ్బరి ఫ్లేవర్తో ఈ లడ్డు అనేది. సో ఇలా అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను చెర్రీ పండుని ఈ విధంగా కట్ చేసుకొని డెకరేట్ చేశాను కలర్ఫుల్గా ఉంటుందని. సో మీరు కావాలనుకుంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కూడా ఇలా డెకరేట్ చేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుని ఏదైనా పర్లేదు. సో నేను వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందని ఇలా చెర్రీ పండుని కట్ చేసి డెకరేట్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని చేతులకి ఇలా లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. పైన వచ్చేసి ఎండు కొబ్బరి పొడిని అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫ్రూట్తో నేను చెర్రీ ఫ్రూట్ ఉంది కదా, కట్ చేసిన చెర్రీ ఫ్రూట్తో డెకరేట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆ డ్రై ఫ్రూట్స్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు.
సో ఇలా కలర్ఫుల్గా ఉంటుంది కదా అనేసి నేను ఇలా డెకరేట్ చేశాను. సో మిగతా పిండిని కూడా ఇదే విధంగా లడ్డూల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అంతేనండి, మనకు బియ్యం పిండితో కమ్మగా ఉండే స్వీట్ రెసిపీ అనేది తయారైపోతుంది. సో చాలా త్వరగా అయిపోయింది అండ్ తక్కువ టైం తీసుకుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ లడ్డు అనేది. సో ఈ రాఖీ పండుగకి ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.